హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం మీన్ వాల్యూ థియరమ్స్లో థర్డ్ మీన్ వాల్యూ థియరం విచ్ ఈస్ కాషీ మీన్ వాల్యూ థియరం గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో కాషీ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ ఏంటి, కాషీ మీన్ వాల్యూ థియరం పైన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియో లెక్చర్స్లో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, రోల్స్ థియరం గురించి చెప్పుకున్నాం. చూడకపోతే లాస్ట్లో కార్డ్స్లో వాళ్ళతో ఒకసారి చూడండి. ఓకేనా? కాషీ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ ఏంటంటే ఎఫ్ కామ జిఆర్ టూ ఫంక్షన్స్. మనం రోల్స్ థియరం, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో ఒక ఫంక్షన్ పైనే మనం డిఫైన్ చేస్తుంటాం ఆ టూ థియరమ్స్. ఇక్కడ టూ ఫంక్షన్స్ ఉంటాయి, ఎఫ్ అండ్ జిఆర్ టూ ఫంక్షన్స్. ఎఫ్ మ్యాప్స్ ఏ కామా బి టు ఆర్, జీ మ్యాప్స్ ఏ కామా బి టు ఆర్ అంటే ఏ కామా బి నుంచి క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి నుంచి రియల్ నెంబర్ సెట్కి ఈ రెండు టూ ఫంక్షన్స్ అయితే ఆ రెండు ఫంక్షన్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవ్వాలి, ఓపెన్ ఇంటర్వెల్లో డిరైబుల్ అయిన తర్వాత ఈ కండిషన్ కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. జీ డాష్ ఆఫ్ ఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే జీరో కాకూడదు, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బిలో ఏ వాల్యూని ఎక్స్ ప్లేస్లో రాసినా జీరో కాకూడదు. దెన్ దర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్స్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బి సచ్ దట్ దిస్ ఈస్ ద ఫార్ములా. ఇదే మెయిన్ మన కాషీ మీన్ వాల్యూ థియరం అంటే. మెయిన్ ఏంటంటే ఇదే, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇది చెక్ చేసి మనం సి వాల్యూ కనుక్కుంటాం. ఈ ఫార్ములా యూజ్ చేసి సి వాల్యూ కనుక్కుంటాం. దట్ షుడ్ బి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, సో త్రీ కండిషన్స్ యూ నీడ్ టు చెక్ టు అప్లై కాషీ మీన్ వాల్యూ థియరం. నెంబర్ వన్, ఎఫ్ కామా జీ కంటిన్యూస్ అవ్వాలి, ఎఫ్ కామా జీ డిరైబుల్ అవ్వాలి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఎందుకంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్ కానీ జీరో అయితే ఇక్కడ జీరో వస్తే ఇన్ఫినైట్ అయిపోతుంది, అన్డిఫైన్డ్ వాల్యూ వస్తుంది. సో జీ డాష్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి నాట్ ఈక్వల్ టు జీరో. సో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫైండ్ సి ఆఫ్ కాషీ మీన్ వాల్యూ థియరం ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇన్ 2,6. ఇదే ప్రాబ్లం ఏ కామా బి ఇంటర్వెల్లో కూడా ఉంది. జస్ట్ నేను 2,6 యూజ్ దగ్గర మీరు ఏ కామా బి యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ప్రాబ్లంకి వచ్చామంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్స్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ వచ్చి ఈ పవర్ ఎక్స్, ఇంటర్వెల్ వచ్చి 2,6. మీకు క్లియర్గా తెలుసు ఎఫ్ కామా జీ, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈ ఇంటర్వెల్లో కన్ఫామ్గా కంటిన్యూస్ అవుతాయి, అంటే ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ నేను ఫస్ట్ చెప్పుకుంటాను మీకు ఇంట్రడక్షన్లో. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్ అండ్ డిరైబుల్. మనం చెక్ చేయబోలేదు, డైరెక్ట్గా రాయొచ్చు. బట్ చెక్ చేయాలి అంటే నథింగ్, ఈ 2 to 6 ఎక్స్ ప్లస్లో మీరు రాసినట్లయితే ఇన్ఫినిటీ రాదు, అంటే డిస్కంటిన్యూస్ కేసు రాదు. సో ఎఫ్ కామా జీ ఎగ్జిస్ట్ ఇన్ 2,6 ఇంటర్వెల్. సో మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎఫ్ కామా జిఆర్ కంటిన్యూస్, డెరైబుల్ కాదు, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 2,6. అలానే మనకు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఏమవుతుందంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏంటంటే ఈ పవర్ ఎక్సే. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేశారంటే మళ్ళీ మనకు వచ్చింది ఏంటంటే ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ఎక్సే, ఇంకేం కొత్తగా రాలా, ఇవే వచ్చాయి. దట్ మీన్స్ ఈ రెండు కూడా అంటే ఏ రెండు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 2,6. కన్ఫామ్గా ఫైనైట్ వాల్యూస్ వస్తాయి, డిస్కంటిన్యూస్ కేసు రాదు, అంటే అన్డిఫైన్డ్ వాల్యూస్ ఎక్కడ రావు ఓపెన్ ఇంటర్వెల్లో. సో ఎఫ్ కామా జిఆర్ డిరైవబుల్, టూ కండిషన్స్ సాటిస్ఫైడ్. ఇంకా కండిషన్ నెంబర్ 3, జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ మనం జీ డాష్ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాం ఇక్కడ. కండిషన్ 3, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఉంది, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2,6, రైట్? 2 నుంచి 6 వరకు, 2, 6 మధ్యలో ఏ వాల్యూ ఎక్స్ ప్లేస్లో రాసినా మీకు 100% జీరో రాదు. ఎప్పుడు జీరో వస్తుందంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడే జీరో వస్తుంది ఈ పవర్ ఎక్స్లో. కాబట్టి ఎఫ్ కామా జీ సాటిస్ఫైస్ ఆల్ ద 3 కండిషన్స్ ఆఫ్ కాషీ మీన్ వాల్యూ థియరం, ఆల్ కండిషన్స్ ఆఫ్ సిఎంటి. కాషీ మీన్ వాల్యూ థియరం 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. సో దర్ ఎగ్జిస్ట్ C in open interval 2,6 such that what happens? E formula f dash of C by G dash of C equal to
ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఇక్కడ బి అంటే 6 ఏ అంటే 2. సో ఎఫ్ ఆఫ్ 6 మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై 6 జీ ఆఫ్ 6 మైనస్ జీ ఆఫ్ 2. ఓకేనా. సో ఇలా మనకు సి వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని మనం వెరిఫికేషన్లో చెక్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే తెలుసు మీకు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే మైనస్ ఈ పవర్ మైనస్ సి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ సి. సో ఎఫ్ ఆఫ్ 6 అంటే ఈ పవర్ 6, ఎఫ్ ఆఫ్ 2 అంటే ఈ పవర్ 2. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 6 అంటే ఈ పవర్ మైనస్ 6, ఈ పవర్ మైనస్ 2. ఇక్కడికి వచ్చామంటే ఈ పవర్ 6, ఈ పవర్ 2, జీ ఆఫ్ 6 అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్లో 6 రాయాలి. సో ఈ పవర్ మైనస్ సి అంటే 1 బై ఈ పవర్ సి మీకు తెలుసు, 1 బై ఈ పవర్ సి బై ఈ పవర్ సి. ఇక్కడ కూడా ఈ పవర్ మైనస్ 6 అంటే 1 బై ఈ పవర్ 6, ఈ పవర్ మైనస్ 2 అంటే 1 బై ఈ పవర్ ప్లస్ 2, డినామినేటర్కి వస్తే ప్లస్ అవుతుంది, ఈ పవర్ 6 మైనస్ ఈ పవర్ 2. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డినామినేటర్ కమ్స్ టు, ఈ డినామినేటర్ న్యూమరేటర్లో ఉండే డినామినేటర్ ఇక్కడ ఉండే డినామినేటర్ని మల్టిప్లై చేస్తుంది, అంటే మైనస్ 1 బై ఈ పవర్ సి ఇంటూ ఈ పవర్ సి అవుతుంది. ఇక్కడ ఈ పవర్ 6 ఇంటూ ఈ పవర్ 2 ఎల్సిఎం తీసుకుంటే న్యూమరేటర్లో ఈ పవర్ 6 ఇంటూ ఈ పవర్ 2 ఎల్సిఎం తీసుకుంటే మనకేమొస్తుంది, ఈ పవర్ 2 ఇక్కడికి వస్తుంది, ఈ పవర్ 6 ఇక్కడ వస్తుంది, అంటే ఈ పవర్ 2 మైనస్ ఈ పవర్ 6 బై ఇక్కడ మనకి ఈ పవర్ 2 మైనస్ ఈ పవర్ 6 వచ్చింది, కానీ డినామినేటర్లో ఈ పవర్ 6 మైనస్ ఈ పవర్ 2 ఉంది. మైనస్ని కామన్ తీసామంటే క్యాన్సిల్ చేసేవచ్చు, అందుకని ఇక్కడ మైనస్ని కామన్ తీసి అలా రాసుకుందాం, ఈ పవర్ 2 మైనస్ ఈ పవర్ 6. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్, అంటే బేస్ ఈక్వల్ కదా, ఎక్స్పోనెన్స్ యాడ్ చేయొచ్చు, ఈ పవర్ 2c, సి ప్లస్ సి. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్ కదా, ఈ బేస్ ఈక్వల్ 6 2 యాడ్ చేయొచ్చు, 6 ప్లస్ 2 ఎంత 8. దట్ మీన్స్ ఈ పవర్ 2c ఈక్వల్ టు ఈ పవర్ 8, 2c ఈక్వల్ టు 8, c ఈక్వల్ టు 8/2, 8/2 అంటే ఎంత 4, విచ్ లైస్ బిట్వీన్ 2, 6 డెఫినెట్లీ. అవునా, 2కి 6కి మధ్యలోనే ఉంటుందా 4. సో కాషీ మీన్ వాల్యూ థీరం ఈజ్ వెరిఫైడ్. ఇలా మనం చాలా ఈజీగా కాషీ మీన్ వాల్యూ థీరంని వెరిఫై చేయొచ్చు, ఈ 3 కండిషన్స్ చెక్ చేసి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇంకో ప్రాబ్లం చేద్దాం ఇదే మోడల్లో. ఫైండ్ సి ఆఫ్ కాషీ మీన్ వాల్యూ థియరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై రూట్ ఎక్స్ ఇన్ ఏ కమా బి ఇంటర్వల్. అయితే క్వశ్చన్ ఇలా అయినా అడగచ్చు, లేదా ఇలా, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ 1 బై రూట్ ఎక్స్, దెన్ ప్రూవ్ దట్ సి ఆఫ్ కాషీ జనరలైజ్డ్ మీన్ వాల్యూ థియరం మీన్స్ జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి. జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి ఫర్ ఎనీ ఏ గ్రేటర్ దాన్ 0, బి గ్రేటర్ దాన్ 0. అంటే ఏంటంటే జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి అంటే రూట్ ఏబి, సి ఈక్వల్ టు రూట్ ఏబి అని ప్రూవ్ చేయమని చెప్తున్నారు సెకండ్ క్వశ్చన్లో. ఫస్ట్ క్వశ్చన్లో జస్ట్ సి వాల్యూ కనుక్కోమని చెప్తున్నారు. ఇలా ఫైండ్ సివే అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి అన్నట్టు, 3 కండిషన్స్ కన్ఫామ్ సాటిస్ఫై అవుతాయి. సో ఫస్ట్ అయితే మనకు గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి రూట్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ వచ్చి 1 బై రూట్ ఎక్స్. సో నౌ మనం క్లియర్లీ రాసేయచ్చు. ఇంటర్వెల్ వచ్చేసి ఏ కామా బి కాబట్టి నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఏ కామా బి ఇంటర్వెల్లో డిఫైన్ చేసిన ఫంక్షన్స్ మ్యాక్సిమం కంటిన్యూస్ డిరైవబుల్ అవుతాయి. సో లేదంటే మీరు సాటిస్ఫాక్షన్ కోసం ఎఫ్ కామా జి ఎగ్జిస్ట్ ఇన్ ఏ కామా బి క్లియర్లీ. సో ఎఫ్ కామా జి ఆర్ కంటిన్యూస్, ఎఫ్ కామా జి కంటిన్యూస్ అవుతాయి. సో సింపుల్గా ఏ కామా బి ఇంటర్వెల్ అంటే డైరెక్ట్ కండిషన్స్ కూడా రాసేయచ్చు. సో డెరైవబిలిటీలో కన్ఫామ్గా డెరివేటివ్ కనుక్కుంటాం కాబట్టి రాస్తున్నాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏమవుతుందంటే 1/2 రూట్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్ ఏమవుతుందంటే ఇదే ఫార్ములా -1/2 ఎక్స్ రూట్ ఎక్స్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ వచ్చి 1/2 రూట్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్ వచ్చి -1/2x రూట్ ఎక్స్. ఓకే, లేదంటే ఈ ఎక్స్ని, ఈ రూట్ ఎక్స్ న్యూమరేటర్ తెచ్చుకుంటే ఎక్స్ పవర్ -1/2 అవుతుంది. మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1, లేదా డైరెక్ట్గా ఇలా గుర్తు పెట్టుకోవచ్చు ఫార్ములా. సో క్లియర్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్
g dash of x ఈ రెండు ఆ ఇంటర్వెల్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఎగ్జిస్ట్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ a comma b. సో f comma g are derivable on open interval a comma b. Next condition number 3, g dash of x not equal to 0 అని చెప్పాలి. కన్ఫర్మ్ -1/2x root x ab greater than 0, ab 0 కాదు కాబట్టి మీరు x ప్లస్ లో ab మధ్యలో ఏ వాల్యూ రాసినా కన్ఫర్మ్ గా నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a comma b. లేదంటే నేను చెప్పిన టెక్నిక్ ఏంటి, a comma b ఇంటర్వెల్ లో డిఫైన్ చేసి c వాల్యూ కనుక్కోమంటున్నాడు. c ఎప్పుడు కనుక్కోగలుగుతాం, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే. సో డైరెక్ట్ కూడా రాయొచ్చు 3 కండిషన్స్, నో ప్రాబ్లం. ఓకేనా. నౌ f comma g satisfies all the conditions of Cauchy mean value theorem. f comma g satisfies all the conditions of CMT. అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసింది. సో there exist c in open interval a comma b such that f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. So now we will verify అలా మనకు c వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని. f dash of c అంటే f dash of x లో x ఉండే దగ్గర c రాస్తాం. దీంట్లో అంటే 1/2 root c by g dash of x అంటే ఇక్కడ x ప్లేన్ లో c రాయాలి -1/2c root c. f of b అంటే ఇక్కడ x ప్లస్ లో b రాయాలి f of x లో. రూట్ b మైనస్ f of a అంటే ఇక్కడ x ప్లస్ లో a రాయాలి. రూట్ a బై g of b అంటే g of x లో x ప్లస్ లో b. 1/root b minus 1/root a. 2 క్యాన్సల్. రూట్ c క్యాన్సల్. ఈ డినామినేటర్ లో ఉండే డినామినేటర్ c న్యూమరేటర్కి వస్తుంది. మైనస్ c ఈక్వల్ టు ఫస్ట్ డినామినేటర్ లో చూస్తున్నాం ఎలా అంటే రూట్ b ఇంటూ రూట్ a ఎల్సిఎం తీసుకుంటే రూట్ a ఇక్కడ రూట్ b ఇక్కడ, రూట్ a ఇక్కడ రూట్ b ఇక్కడ. ఇది ఎందుకు చేశానంటే ఇక్కడ రూట్ a మైనస్ రూట్ b ఉంది. ఇక్కడ న్యూమరేటర్ లో కూడా రూట్ a మైనస్ రూట్ b ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు కదా. కాబట్టి ఈ న్యూమరేటర్ లో మైనస్ ని కామన్ తీసి దీన్ని రూట్ a మైనస్ రూట్ b అని రాస్తుంది. సో దట్ వీ కెన్ క్యాన్సిల్ దీస్ టూ. ఈ మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్. డినామినేటర్ జనరలీ కమ్స్ టు న్యూమరేటర్. c ఈక్వల్ టు ఇది న్యూమరేటర్కి వస్తుంది రూట్ ab. ఈ సెకండ్ వన్ అదే విచ్ ఈజ్ జామెట్రిక్ మీన్ ఆఫ్ a comma b, gm of ab, and which lies between a comma b also. So CMT is verified. Cauchy mean value theorem వెరిఫై అయిపోయింది. అర్థమైందా, ఈజీగా వెరిఫై. ఎందుకంటే రూట్ b ఇంటూ రూట్ a అంటే రూట్ ab, డినామినేటర్ న్యూమరేటర్కి వస్తుంది. సో ఇలానే మనకు వెరిఫై Cauchy mean value theorem అని వెరిఫై CMT ఫర్ f of x sin x, g of x వచ్చి cos x, ఇంటర్వెల్ వచ్చేసి 0, π/2, 0, π/2 ఇలా ఉందనుకుందాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేస్తాం ఇప్పుడే చూసాం. Cauchy mean value theorem ఎలా వెరిఫై చేయాలని. మీ అందరికీ తెలుసు సైన్ కాస్ ఆల్వేస్ కంటిన్యూస్ అండ్ డెరైవబుల్. సో మనం క్లియర్లీ రాసేయచ్చు. క్లియర్లీ ఇన్ గివెన్ ఇంటర్వెల్ f comma g are continuous. ఇన్ఫినైటే రాదు మీకు 0 to π/2 లో. ఓకేనా. అలానే క్లియర్లీ f comma g are derivable on open interval 0, π/2. నెక్స్ట్ g dash of x అంటే g of x వచ్చి cos x, డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x మైనస్ sin x, which is not equal to 0 for all open interval 0, π/2. ఓపెన్ ఇంటర్వెల్ అంటే 0 రాయకూడదు. sin 0, 0 నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ 0, π/2 మధ్యలో ఉండే వాల్యూస్ దగ్గర ఎక్కడా మీకు 0 రాదు. కాబట్టి f comma g satisfies all conditions of CMT. Cauchy mean value theorem కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తుంది. సో there exist c in open interval a comma b. There exist
C in open interval a comma b such that ఏమవుతుంది f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. సో వెరిఫై చేసామంటే f dash of c అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x, f dash of c అంటే cos x అంటే c పెట్టాలి, cos c by డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x మైనస్ sin x కాబట్టి మైనస్ sin c ఈక్వల్ టు f of b. ఇక్కడ b అంటే పై బై 2, b అంటే పై బై 2, a అంటే 0, f of పై బై 2 అని f of 0, g of పై బై 2, g of 0, f of పై బై 2 అంటే sin పై బై 2, sin పై బై 2 గుర్తుపెట్టుకోండి sin 91, sin 0 0, f of 0 అంటే sin 0. అలానే cos 90 0, cos 0 1. సో g of 0 అంటే 1, g of పై బై 2 అంటే 0, అంటే ఏమొస్తుంది -1 వస్తుంది. ఇక్కడ cos బై sin, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేవచ్చు క్లియర్గా. cos బై sin ఈక్వల్ టు 1, లేదా cos బై sin cot ఈక్వల్ టు 1, లేదా cos c ఈక్వల్ టు sin c అవుతుంది. cos sin ఏ యాంగిల్ దగ్గర ఈక్వల్ అవుతాయంటే 45 degrees దగ్గర. cos 45 1/√2, sin 45 1/√2, which lies between 0 to 5/2. Therefore CMT is verified. ఇలా మీరు కాషీ మీన్ వాల్యూ థియరమ్స్ పైన ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. దీంట్లో ఇంకా 1 or 2 సమ్స్ ఏంటంటే f of x equal to x square, g of x equal to x cube in 1, 2. ఆ ప్రాబ్లం కూడా చూడండి, ఇంపార్టెంట్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?